హలో, వెల్కమ్ టు అను న్యూస్. సో నేనేమంటానంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టడం అన్ఫేర్ అంట. సో ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెడితే ఖచ్చితంగా అందరికీ కూడా న్యాయం జరుగుతుందని నాకు అనిపిస్తుంది. దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇందులో నిఖిల్ పాత్ర ఎంత, అవినాష్ పాత్ర ఎంత, ఇంకా తేజ పాత్ర ఎంత, దీని గురించి మాట్లాడదాం. సో దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఒకవేళ నా ఒపీనియన్ తప్పు అనిపిస్తే అదేనే చెప్పండి, నేను అక్కడ రెస్పాండ్ అవుతా. సో ఇక నేనేమంటానంటే నిన్న నిఖిల్ తీసుకున్న డెసిషన్ అక్కడ గట్టిగా స్ట్రాంగ్ గా మాట్లాడి ఉండి గౌతమ్ తరపున పృథ్వీ తరపున గట్టిగా నిలబడి ఉండుంటే సో వాళ్ళు ఎవరికొకరికి ఏమో చెప్పలేము, ఒప్పుకుందరేమో. ఒకవేళ ఇన్ కేసు అదే జరిగింది అనుకోండి, ఒకవేళ అలాగే జరిగింది అనుకోండి, ఫస్ట్ రౌండ్ లో మేబీ తేజ పరిగెట్టలేకపోవడం వల్ల, తన ఫిట్నెస్ లేకపోవడం వల్ల, గబుక్కని వెళ్ళి పట్టుకోలేకపోవడం వల్లే డిస్క్వాలిఫై అయిపోయాడు. సో అలా కాకుండా అక్కడ ఇంకొకరు ఉండుంటే ఆట ఇంకోలా జరుగును. సో ఆట ఇంకోలా జరిగినప్పుడు మేబీ ఇక్కడ అవినాష్ గెలిచాడు అనేది తర్వాత మాట్లాడదాం. అవినాష్ ప్లేస్ లో ఇంకొకరు ఎవరైనా గెలిచి ఉండుంటే నిన్న జరిగిన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి తేజ డిస్క్వాలిఫై అయిపోయాడు. వాళ్ళు సెలెక్ట్ చేసిన దానికి కూడా పెద్దగా ఏమీ లేదు, వెంటనే డిస్క్వాలిఫై అయిపోయాడు. మరి ఇంకొకటి ఏంటంటే నిన్న ఎవరు మన నిఖిల్ కి కాలు బాగాలేదు, కాలుతోనే ఫైట్ చేసుకుంటూ వచ్చాడు. దాన్ని అక్కడ బ్యాలెన్స్ చేయలేకపోయాడు. రోహిణి ఉంది. సో రోహిణి అవినాష్ ఉన్నారు కదా, ఇక్కడ అవినాష్ గెలిచాడు. అవినాష్ గెలవడంలో అవినాష్ ని తక్కువ చేసి మాట్లాడలేదు నేను. ఇంకా ఒకవేళ నిన్న డెసిషన్ ఇంకొకలా అయ్యుండుంటే ఏం జరుగును, మేబీ అవినాష్ గెలవలేదు అనుకోండి, ఇంకొకరు ఎవరైనా గెలిచారు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నిఖిల్ని పక్కన పెట్టేయండి, వేరే వాళ్ళని పక్కన పెట్టండి, రోహిణి అయినా గెలవచ్చు, లేదు అంటే ఆ టైంకి ఇంకొక పర్సన్ ఎవరైనా గెలిచారు అనుకోండి. సో ఆడియన్స్ ఓట్స్ ప్రకారం లీస్ట్ ప్రయారిటీ లీస్ట్ ఓట్స్ ఎవరికి పడ్డాయి, అవినాష్ కి తేజకు పడ్డాయి. మనకు అన్అఫిషియల్ దీని ప్రకారం అంటే ఈ వీక్ అప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉంటే అవినాష్ అండ్ తేజ ఎలిమినేట్ అయిపోతారు కదా. సో అలాంటప్పుడు అది ఫెయిర్ అవుతుంది, ఎందుకంటే ఆడియన్స్ ఓట్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళిద్దరు అయిపోతారు. బట్ ఏమైంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో రీజన్స్ తో ఏదేమైనా అక్కడ నిఖిల్ ఏం స్ట్రాటజీ వేశాడో ఏం చేశాడో, బట్ ఓకే తేజని సెలెక్ట్ చేసుకున్నారు, అయిపోయింది. ఇక్కడ నిన్న అవినాష్ కూడా తన పట్టుదల, తన కృషి, తను ఏదో సాధించాలి, ఖచ్చితంగా ఫినాలీలో ఉండాలి అని చెప్పి కష్టపడ్డాడు, సాధించాడు, ప్రూవ్ చేశాడు. నేను దేంట్లోనే తక్కువ కాదు, నేను కేవలం ఎంటర్టైనర్ని మాత్రమే కాదు, నేను అన్నింట్లోనే ఉన్నాను, అన్ని చెయ్యగలను. మెంటల్ గా సుడోకు సాల్వ్ చేయగలను, ఫిజికల్ గేమ్లు ఆడగలను, ఫాస్ట్ గా పరిగెట్టగలను, ఓపిక్ గా బ్యాలెన్స్ చేయగలను, ఎంటర్టైన్మెంట్ చేయగలను, మీకన్నా ఒక ఆకు 2 ఆకులు ఎక్కువే చదివాను అన్నట్టుగా ప్రూవ్ చేసుకున్నాడు. సో ప్రూవ్ చేసుకుని తను టికెట్ టు ఫినాలే అందాడు, పట్టుకున్నాడు. హీ డిజర్వ్స్ ఇట్, 100% హీ డిజర్వ్స్ ఇట్. బట్ ఇక్కడ నేనేమంటానంటే సో దానివల్ల తను సేవ్ అయిపోయాడు, ఖచ్చితంగా సేవ్ అయ్యాడు. తను ఎలిమినేషన్ నుంచి తన్నే ప్రొటెక్ట్ చేసుకుని పక్కకు వచ్చేసాడు. అలాంటప్పుడు తేజ కన్ఫర్మ్ గా ఒకడు ఉన్నాడు డబుల్ ఎలిమినేషన్ అనుకుంటే, ఒకటి తేజ ఎలిమినేట్ అయిపోతాడు. సో అలాంటప్పుడు అవినాష్ పైన ఉన్న ఏదర్ పృథ్వీ గాని విష్ణు గాని, సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోవడం ఎంతవరకు కరెక్ట్ డబుల్ ఎలిమినేషన్ అయితే, అవునా కదా. ఇప్పుడు అక్కడ లాస్ట్ టైం మనకి ఎవిక్షన్ షీల్డ్ వచ్చినప్పుడు కూడా అంతకుముందు ఒక సీజన్ లో కూడా ఎలా పెట్టారు, ఎవిక్షన్ షీల్డ్ వచ్చినప్పుడు ఆ మనిషిని సేవ్ అయిపోయాడు కాబట్టి ఇంకొకరిని ఎలిమినేట్ చేయడం ఇలాంటివి పెట్టేవారు. సో లాస్ట్ టైం ఈ టైం ఏం చేశారు, నువ్వు సేవ్ అయిపోయావు కాబట్టి నో ఎలిమినేషన్ పెట్టారు. అలాగే ఇక్కడ తను సేవ్ అయిపోయాడు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ తీసి సింగిల్ ఎలిమినేషన్ పెట్టేయాలి. సింగిల్ ఎలిమినేషన్ పెట్టేసి తేజ లీస్ట్కి వచ్చాక తేజ అవుట్ అయిపోతే నెక్స్ట్ వీక్ అప్పుడు ఎవరికి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. సో నెక్స్ట్ వీక్ ఎవరైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, పృథ్వీ విష్ణు అవ్వచ్చు, లేదు అంటే రోహిణి పృథ్వీ అవ్వచ్చు, ఎవరైనా సరే ప్రేరణ ఎవరైనా సరే డబుల్ ఎలిమినేషన్ అక్కడ పెట్టి తీసేస్తే వాళ్ళకి ఇంకొక వీక్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. మేబీ ఫీల్ అయితే అయ్యి ఉండొచ్చు, బట్ ఎవరో ఒకరు బయటకు వచ్చేస్తూ ఉండాలి కదా. లాస్ట్ వీక్ లో డబుల్ ఎలిమినేషన్ తీస్తే అసలు బాగోదు అనుకుంటే, మరి లాస్ట్ వీక్ లో ఉండి మిడ్ ఎలిమినేషన్ అయిపోయి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, అంతే కదా. సో అవినాష్ టికెట్ ఫినాలే గెలవడం వల్ల తనకి ప్రాఫిట్ ఎంత కలిగిందో, దానివల్ల వేరే వాళ్ళకి తన పైన ఉన్న వాళ్ళు డబుల్ ఎలిమినేషన్ లోకి రావడం అంతే తప్పు అని నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇది నేను అనుకుంటుంది. అందుకని ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ కాకుండా సింగిల్ ఎలిమినేషన్ పెట్టి నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టడమో, లేదంటే నెక్స్ట్ వీక్ మిడ్ ఎలిమినేషన్ పెట్టడమో చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై.